చాలా మంది పార్కిన్సన్స్ పేషెంట్స్ మన ఓపీడీకి వచ్చినప్పుడు కామన్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారండి. అది మనకు పార్కిన్సన్స్కి కంప్లీట్గా క్యూర్ ఉందా అని. డీజనరేటివ్ పార్కిన్సన్స్ డిసీజ్ కనుక వస్తే దీనికి సిమ్టమాటిక్ థెరపీయే ఉంటుంది. కానీ కొన్ని రకాలైన పార్కిన్సన్స్ లాగా కనపడే జబ్బులకు మాత్రం కంప్లీట్గా క్యూర్ ఉంటుంది. ఇవి ఒక 10 to 15% ఉంటాయి. ఇవేవో ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. కొన్ని రకాల మందులు వాడటం వల్ల పార్కిన్సన్స్ వస్తాయి. ఎక్కువగా సైకియాట్రిక్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు మనిషి స్లో అయిపోవడం, మాట తత్తరపోవడం, పార్కిన్సన్స్ పేషెంట్స్ లాగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫిట్స్ కి వాడే మందుల వల్ల కూడా ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దానికోసం యాంటీవర్టిగో డ్రగ్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా పార్కిన్సన్స్ లాంటి ఫీచర్స్ కనపడవచ్చు. కడుపు మంటకి మోస్ట్ కామన్ గా మనం చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్ వాడే టాబ్లెట్స్ వల్ల కూడా పార్కిన్సన్స్ ఫీచర్స్ కొంతమందిలో ఉంటుందండి. కొంతమంది రైతుల్లో కూడా మనం పార్కిన్సన్స్ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ పురుగు మందులు కొడతా ఉంటారు. వాళ్ళు ఇన్హేల్ చేయడం వల్ల మెదడులో కొన్ని కణాలు క్షీణించిపోవడం జరుగుతుంది. దానివల్ల పార్కిన్సన్స్ ఫీచర్స్ వస్తాయి. బీపీ ఎక్కువ ఉన్న వల్ల మెదడులో చిన్న చిన్న క్లాట్స్ వచ్చి పార్కిన్సన్స్ లాగా కనపడుతుంది. నరాల సర్జరీకి సంబంధించిన రుగ్మతలు, ట్యూమర్స్ కానీ మెదడులో ఎక్కడైనా చిన్న చిన్న క్లాట్స్ కానీ బ్లడ్ కానీ చేరితే స్పెసిఫిక్ గా మనం ఐడెంటిఫై చేసి 15% ఆఫ్ ద పేషెంట్స్ ని మనం క్యూర్ చేస్తే కొంత వ్యవధిలో వీళ్ళకున్న పార్కిన్సన్స్ ఫీచర్స్ కంప్లీట్ గా తగ్గించడం అయితే పార్షియల్ గా కంట్రోల్ చేయడం అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ.